చాలామందిని ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది 4 డబ్బులు ఉంటే అసలు వాళ్ళు ఏంటో ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా ప్రవర్తిస్తారు. లోకముతో మాకు పని లేదు, దేవునితో మాకు పని లేదు, మేము చాలా బిజీగా ఉన్నాం అని వాళ్ళ పొలములు చూసుకోవడానికో, చెరువులు చూసుకోవడానికో, వాహనాలు చూసుకోవడానికో, వ్యాపారాలు చూసుకోవడానికో, కంపెనీలు చూసుకోవడానికో, వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళడానికో సమయం సంపూర్తిగా కేటాయిస్తారు, కానీ దేవుని కోసం కేటాయించలేదు. అదేమంటే చాలా బిజీ అండి, మాకు దేవుడు అంటే ఇష్టమే కానీ బిజీ అండి అని అంటూ ఉంటారు. నా ప్రియ దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేశానికి రాజు, చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ కూడా ఫలానా సొలొమోను మహాజ్ఞానవంతుడు అని పొగడబడుతున్నాడు. అంతేకాదు ఆయన సకల సౌకర్యాలు కలిగినటువంటి, సిరి సంపదలు కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ఆ సొలొమోను ఏం కలిగి ఉన్నాడు తెలుసా? దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండి ప్రార్థనాపరుడై ఉన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ప్రార్థనేనండి. ఏ కుటుంబమైనా కట్టబడాలంటే, ఏ బిడ్డలైనా బ్రతుకులైనా దిద్దబడాలంటే, ఏ జీవితమైనా వర్ధిల్లాలి అని అంటే నీవు దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలి. అదే ప్రార్థన అంటారు. అందుకని ఇక్కడ సొలొమోను భక్తుడు దేవునికి ప్రార్థన చేసి ప్రార్థన ముగించగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చిందంట. దాని అర్థం ఏమిటో తెలుసా? నా సేవకుడా, నా దాసుడా, నీ ప్రార్థన నేను ఆలకించాననే దానికి అదే గుర్తు. ఈ సహోదరి పేరు మరియమ్మ గారు. కోటవానిపాలెం నుంచి వీరు రావడం జరిగింది. ఈ సహోదరి తన మనవరాలికి వివాహమై 4 ఏళ్ళు అవుతుందట. బిడ్డలు లేక వాళ్ళు దేవుడు బిడ్డలను దయచేస్తాడన్నటువంటి ఆశతో 7 నెలలు కోనేరు పండుగలో పాల్గొనాలని చెప్పి గడిచిన సంవత్సరం మొదలుపెట్టారు. కోనేరు పండుగలో పాల్గొని ఆ కోనేటిలో దిగి ఆ యొక్క ఎత్తైన సిలువ చెంతకు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, దైవజనులకు చెప్పి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించడం చేసిన తర్వాత వీళ్ళ మనవరాలు కన్సీవ్ అయింది. కాలక్రమంలో నెల నింపబడుతూ ఇప్పుడు 9th మంత్ జరుగుతుంది. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సహోదరి వెంకటేశ్వరమ్మ గారు చౌటపల్లి నుంచి రావడం జరిగింది. వీళ్ళ కుమార్తెకి పెండ్లై 7 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేని కారణాన ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానానికి ఎదురవుతూ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ కుమార్తె విషయమై దేవుడే సహాయం చేయాలని, ఆమెకు ఉన్న కన్నీళ్ల నుంచి దేవుడే విడుదలనివ్వాలని చెప్పేసి సహోదరి వెంకటేశ్వరమ్మ గారు టీవీలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు అందిస్తున్న వాక్యాన్ని డైలీ చూస్తూ ఉంటారు. అయితే దైవజనులు చెప్పిన మాట ప్రకారంగా నీళ్లు నూనె దగ్గర పెట్టుకొని దైవజనుడు టీవీలో చేస్తున్న ఆ ప్రార్థనలో ఏకీభవించి ఆ పదార్థాలు తీసుకుని వెళ్ళి తన కుమార్తె ఇస్తూ ఉండేవారు. విశ్వాసంతో వీళ్ళ కుమార్తె ఆ యొక్క జలము, ఆ యొక్క తైలము వాడుకోగా దేవాది దేవుని మహాదయలో అద్భుత రీతిగా ఆ మరుసటి నెలలో కన్సీవ్ అవడం జరిగింది. చక్కగా నెలలు నింపబడ్డాయి. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ రోజున ఆమె కన్నీరంతా తొడవబడింది. ఆమె మీద ఉన్నటువంటి అవమాన భారం అంతా కూడా తీసివేయబడింది. నోటిని దేవుడు నవ్వుతో నింపాడు. ఈ రోజున ఏ టీవీ కార్యక్రమాన్ని అయితే చూసి నేను స్పందించానో, టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు 5,000 అర్పణ తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఈ సహోదరి మొదటిసారి శాలలో అడుగుపెట్టారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. వినుకొండలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మాచెర్లలో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హైస్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నర్సరావుపేటలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. భీమవరంలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హైస్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఆదోనిలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. ఏలూరులో ఆగస్టు 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. రాజమండ్రిలో ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, ఏలూరు జిల్లా, నూజివీడు.